జీవితంలో కొన్నింటిని వదిలేసినప్పటికంటే పట్టుకున్నప్పుడే ఎక్కువ బాధను కలిగిస్తుంటాయి. ఏదైనా ఇక ముగిసిపోయింది అనుకున్నప్పుడు కూడా ఆశను వదులుకోకూడదు. ఎందుకంటే భగవంతుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలు సృష్టిస్తుంటాడు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధా కావు. కష్టం వచ్చినప్పుడు నవ్వుతూ ఉండటం గొప్పతనం కాదు, భుజం తట్టే వ్యక్తిని సంపాదించడం గొప్పతనం. గెలిచినప్పుడు అభినందించే వాళ్ళు, ఓడినప్పుడు ఓదార్చే వాళ్ళు లేకపోతే ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇతరులను బాధ పెట్టేవారు తప్పకుండా బాధపడతారు, దాని నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. అవతలి వాళ్ళ గెలుపు కోసం నీతో ఉన్న వాళ్ళను ఓడించడం, బాధ పెట్టడం తప్పు. మన ఆనందాన్ని మన గెలుపులో వెతుక్కోవాలి, ఎదుటి వాళ్ళ గెలుపులో కాదు. చేతి నిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు, కానీ రూపాయి కూడా నీ దగ్గర లేనప్పుడు నిన్ను ప్రపంచం మర్చిపోతుంది. బలవంతులు దేన్నైనా సహిస్తూ జరిగినవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తుంటారు. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుకుంటారు. నీ గురించి నీ వెనుక ఇతరులు చెడుగా మాట్లాడే మాటలు నీ కాలికి అంటిన దుమ్ము లాంటివి, దాన్ని దులుపుకోవాలే కానీ నుదుటికి రాసుకోకూడదు. కష్టం ఎవరు కొనుక్కునేది కాదు, ఆనందం ఎవరు అమ్మేది కాదు, నీ జీవితం ఇచ్చే అనుభవాలే కష్ట సుఖాలు. అన్ని చోట్ల మనిషిని తన తెలివితేటలే కాపాడవు, ఒక్కొక్కసారి మంచితనం కూడా కాపాడుతుంది. అప్పుడప్పుడు దరిద్రం శరీరంలో పొట్టలాంటిది, ఎంత వద్దనుకున్నా పెరుగుతూనే ఉంటుంది. ఐశ్వర్యం నెత్తి మీద జుట్టు లాంటిది, ఎంత కాపాడుకున్నా నిలవదు.